ఉషా కిరణాలు తిమిర సంహరణాలు. ఈరోజు ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో ఉత్కంఠ నెలకొని ఉన్నది. భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తులో కలుస్తుందా లేదా అనేది చర్చనీయాంశమైంది. ఫిబ్రవరి 8వ తారీఖున చంద్రబాబు నాయుడిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆహ్వానించారు. చర్చలు జరిగాయి. ఆ తర్వాత దాదాపు 3 వారాలు గడిచినా ఎటువంటి స్పందన లేని కారణం వల్ల రకరకాల ఊహాగానాలు, పుకార్లు, షికార్లు చేసినాయి. తెగిపోయిందంట బంధం అని చెప్పి పుకార్లు పుట్టించేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు భుజాలెగరేసుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీతో కలిస్తే ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా అధికారులు పనిచేసే అవకాశం ఉంది. ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినవి అదే విధంగా ఎటువంటి ఒత్తిళ్లకు గురి కాకుండా ఎన్నికల సిబ్బంది, పర్యవేక్షకులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పనిచేయబోతున్నారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఎన్నికల విధుల నుంచి దూరంగా పెట్టబోతున్నారు. వాలంటీర్లను, గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో ఉండే సిబ్బందిని వాళ్ళని నియంత్రణ చేయాలంటే కేంద్ర ఎన్నికల సంఘం వల్లనే అవుతుంది. అందువల్ల పోలీసు, రెవెన్యూ ఈ 2 యంత్రాంగాలకు చెక్ పెట్టాలంటే భారతీయ జనతా పార్టీతో పొత్తు అవసరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. పొత్తు కుదిరింది. మార్చి 1న చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నారు. 2 మార్చి రోజున అధికారికంగా జేపీ నడ్డా, చంద్రబాబు నాయుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి సమక్షంలో ప్రకటన వెలువడబోతా ఉంది. 5 లోక్సభ సీట్లు, 9 అసెంబ్లీ సీట్లు భారతీయ జనతా పార్టీ కేటాయించబోతున్నారు. జనసేన పార్టీకి 3 లోక్సభ సీట్లు, 24 అసెంబ్లీ సీట్లు, తెలుగుదేశం పార్టీ 142 అసెంబ్లీ సీట్లలోనూ 17 లోక్సభ సీట్లలో పోటీ చేయబోతా ఉంది. మార్చి 2న ఢిల్లీలోనే కొంతమంది భారతీయ జనతా పార్టీ లోక్సభ అభ్యర్థుల జాబితా, అలాగే కొంతమంది శాసనసభ్యుల అభ్యర్థుల జాబితా కూడా విడుదలయ్యే అవకాశాలని ఉన్నాయని ఊహాగానాలున్నాయి. మార్చి 3న బీజేపీతో అధికారికంగా పొత్తు కుదిరిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇప్పటికి 94 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మిగిలిన అభ్యర్థులు 42 మంది, మరొక 5 వెరసి 48 మంది అభ్యర్థుల యొక్క జాబితా 3 మార్చిన విడుదల కాబోతా ఉంది. ఆ విధంగా మార్చి 3నే తుది జాబితాని విడుదల చేయడానికి చంద్రబాబు నాయుడు జాబితా సిద్ధం చేసుకున్నాడు. కేవలం పొత్తు పెట్టుకోవటమే కాదు, అధికారంలో భాగస్వామ్యం పంచుకోవడానికి రంగం సిద్ధమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండబోతున్నాడు. అలాగే నాదెళ్ల మనోహర్ ఆయన మంత్రివర్గంలో స్థానం పొందబోతున్నాడు. గతంలో లాగా భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర కేబినెట్లో 2 పదవులు, దాంట్లో గతంలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన డాక్టర్ కామినేని శ్రీనివాస్ మళ్లీ అదే శాఖ కేటాయించే అవకాశాలున్నాయి. మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు నుంచి వారికి కూడా అవకాశం ఉన్నదని ఊహాగానాలున్నాయి. ఒకవేళ పొద్దుటూరు నుంచి సత్యకుమార్ జాతీయ బీజేపీ కార్యదర్శి పోటీ చేసి గెలిస్తే బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు కూడా మంత్రివర్గంలో స్థానం పొందే అవకాశం ఉన్నది. 2014 ఫార్ములా ప్రకారం
కేబినెట్లో 2 బీజేపీ మంత్రులు, అలాగే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తరఫున పురంధరేశ్వరికి కేబినెట్లో అవకాశం కల్పించే సూచనలు బాగా కనపడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి విజయనగరం నుంచి పోటీ చేసి గెలిస్తే అశోక్ గజపతిరాజుని కేంద్ర కేబినెట్లో స్థానం కల్పించబోతారు. జనసేనకు కూడా ఈసారి కేబినెట్లో ఒక మంత్రి పదవి లభిస్తుంది. 2 సార్లు ఎంపీగా పనిచేసే అనుభవం ఉన్న వల్లభనేని బాలశౌరి మచిలీపట్నం నుంచి గెలిచి ఆయన జనసేన పార్టీ తరఫున కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొందే అవకాశాలున్నాయి. గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము సంకీర్ణ ప్రభుత్వం కనుక 33% నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్లు, ఎమ్మెల్సీలు, డైరెక్టర్లు అన్నీ కూడా 33% జనసేనకు, 12% భారతీయ జనతా పార్టీ అధికారంలో భాగస్వామి పంచుకునే విధంగా అవగాహన ఒప్పందం కుదిరింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా 33% జనసేనకు, 12% బీజేపీకి రాష్ట్రంలోని అన్ని నామినేటెడ్ పదవులు, దేవాలయాలు, మార్కెట్ యార్డులు, మున్సిపాలిటీలు, స్థానిక సంస్థలు, పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, ఆ విధంగా పొత్తు పెట్టుకుని గెలవడమే కాదు, గెలిచిన తరువాత అధికారంలో భాగస్వామ్యం అవ్వడానికి వ్యూహరచన చేసి ఒప్పందం కుదిరింది. లాంఛనంగా మార్చి 2న 3 పార్టీల పొత్తుని ఢిల్లీ నుంచి ప్రకటన వెలువడబోతా ఉన్నది. వినాశకాలి విపరీత బుద్ధి అని మన పెద్దలు సామెత చెప్పారు. వినాశకాలము దాపురించినప్పుడు విపరీత బుద్ధులు పుట్టుకొస్తాయంట. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం త్వరలో ప్రభుత్వాన్ని కోల్పోయే అవకాశం ఉన్న తరుణంలో ఒక ముదనష్టపు చట్టం, ప్రజలకు వాళ్ళ హక్కులకు భంగం కలిగించే వినాశనకరమైన చట్టం, దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఆ చట్టము పేరు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022, ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల చట్టం అని చెప్పి. ఈ చట్టము ప్రకారం భారతదేశంలో ఏ రాష్ట్రములో లేని విధంగా ఒక అన్యాయము, అక్రమము, అరాచకము, రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనివల్ల రిజిస్ట్రేషన్ శాఖ, రెవెన్యూ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోతాయి. ఎలా అయితే రెవెన్యూని పర్యవేక్షించడానికి మండలంలో ఎంఆర్ఓ లేదా తహసీల్దార్ ఉన్నాడో, ఇక మన భూములన్నీ కూడా టీఆర్ఓ అంట ఒక పదవి సృష్టించారు. టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి అంట. మండలానికి ఒకరు ఉంటారంట. మన భూములన్నీ వారి అధీనంలో ఉంటాయంట. మనం కొనుక్కోవాలన్నా, అమ్మాలన్నా, అది ఇంటి స్థలమైనా, భూమైనా, ఏ ఆస్తి అయినా కూడా టీఆర్ఓ యొక్క అనుమతి లేకుండా అమ్మటానికి వీల్లేదు, కొనటానికి వీల్లేదు. కొన్న తరువాత కూడా టీఆర్ఓ దగ్గర మనం కొన్నామనే సమాచారం ఇవ్వాలి. ఈ చట్టంలో ఎలాంటి అంశాలు పొందుపరిచారంటే, ఏదైనా భూ వివాదం ఉంటే కింది కోర్టు, తాలూకా స్థాయి లేదా డివిజన్ స్థాయి, జిల్లా స్థాయిలో ఉండే కోర్టులకు పరిధి లేకుండా చేశారు. ఇక భూ వివాదం అంటే అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మాత్రమే వెళ్ళాలి. కింద కోర్టులకు అటువంటి వెసులుబాటు లేకుండా నిర్వీర్యం చేశారు. ఈ విధంగా మన భూమి మీద ఒక అధికారిని నియమించి, అధికారికి ఏమన్నా రెవెన్యూ గురించి, న్యాయ వ్యవస్థ గురించి, రిజిస్ట్రేషన్ గురించి అవగాహన ఉంటుందా అంటే అది లేదు. ఆ నియోజకవర్గ పరిధిలో
శాసనసభ్యుడికి అడుగులకు మడుగులెత్తే ఒక అధికారిని నియమించుకుని ప్రజలను తమ చెప్పు చేతలలో పెట్టుకోవటానికి ఏర్పాటు చేసిన చట్టంగా కనపడుతున్నది అని న్యాయ కోవిదులు భావిస్తున్నారు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ రెవెన్యూ డివిజన్ స్థాయిలోనూ అడ్వకేట్ల సంఘం న్యాయవాదుల సంఘం ధర్నాలు నిర్వహించారు. వాళ్ళ యొక్క విజ్ఞప్తులను అందించారు. అయినా పోగాలము దాపురించినప్పుడు ఇలాంటివేవి కూడా చెవికెక్కవు. ఈ చట్టాన్ని అమలు చేయటం ప్రారంభించారు. మన తాతలు మనకిచ్చిన భూమి మీద ఎవడో అధికారి పెత్తనం చెలాయించడం అనేది న్యాయమా ధర్మమా ఆలోచించండి. ఇటువంటి మనల్ని ఒక్కసారి ఓటు వేయని అడిగిన జగన్మోహన్ రెడ్డి ఇక ఒక్కసారి నాయనో వద్దు, పోవాలి జగన్ రావాలి చంద్రబాబు అని కోరుకుంటున్నారు ప్రజలు. చంద్రబాబు నాయుడు జూన్ మొదటి వారంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారము చేసిన తరువాత ఈ దుర్మార్గపు అక్రమ అరాచక అన్యాయమైన ఈ ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల చట్టాన్ని ఉపసంహరించి ప్రజలందరూ కూడా స్వేచ్ఛావాయువులు పీల్చుకునేలా చేయడానికి ఆయన నిర్ణయం తీసుకుని అధికారికంగా ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని ఉపసంహరిస్తామని చంద్రబాబు నాయుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కూడా ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీని గురించి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక్క ఛాన్స్ అయిపోయింది, రెండవసారి అధికారంలోకి వచ్చే ఎటువంటి సూచనలు కూడా లేవు. కనుక జూన్ మొదటి వారములో ఈ చట్టాన్ని ఉపసంహరించడం ద్వారా అందరూ కూడా ఆనందంగా మన భూమిపై మనం హక్కులు పొందే అవకాశం రాబోతున్నది. డిఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట నొక్కడం మర్చిపోకండి.